సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ ఉత్తర పరిస్థితుల భాగాన్ని మనం చదువుకున్నామండి. మన మధ్యన వంశీ ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర పరిస్థితుల భాగాన్ని పరిస్థితి గ్రంథం నుంచి ఎస్సీగా 28వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు ఉత్తర ప్రస్తుత రీతిగా మనం చదువుకున్నాం. ఎస్సీగా గ్రంథము 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఉత్తర ప్రస్తుత రీతిగా మనం చదువుకున్నాం. త్రాగుబోతువు యెహోవాయుల అతిశయ కిరీటమును శ్రమ వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సొంత భూషణమునకు శ్రమ ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. త్రాగుబోతకు యెహోవాయులు అతిశయ కిరీటమును కాళ్లతో తొక్కబడిను. బలవంతమైన లోయ తల మీద దాని సుందర భూషణం వసంతకాలం పండిన మొదటి పండు వలె అగును. దాని చూడగానే అది పండిన వెంటనే అది మింగివేయబడింది. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా వేసించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యములుగా మకుటముగా నుండును. ఆయన ఆత్మగాను గుమ్మమునంద యుద్ధమును పారగొట్టిన వారికి పరాక్రమము పుట్టించేవాడుగాను. అయితే వీరును ద్రాక్షారసము వలన నొక్కి చొక్కి చోలుతుడు, మద్యము వలన తాప్తపరుడు. యాజకులేమి ప్రవక్తకులేమి అందరూ మద్యము వలన చొక్కి చోదరుడు. ద్రాక్షారసములు వారిని మృతివేయుచున్నది, మద్యము వలన తప్పపరుచుచున్నది. దర్శనము కలుగునప్పుడు సోదరులు తీర్పు తీర్చు కాలము కట్టబడదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి నర్తమాను తెలియచేయును. తల్లి పాలు విడిచిపోవారిక, చన్ను విడిచిపోవారిక. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇప్పుడు ఆశీర్వాదకరంగా చేయను కాక ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మనం అర్జునుడి సొంతం గారి ముందుకు వచ్చి మనకు వివరిస్తాను. అప్లోడ్ చేసిన డిలీట్ చేసుకున్నా.
దేవుని నామానికి వందనాలండి. మరొక రోజు మరొక పునరుద్ధానం మనందరికి ఇచ్చినందుకు, మనందరినీ సజీవుల లెక్కలు ఇచ్చి ఆయన సన్నిధానానికి తీసుకొచ్చినందుకు ఆయనకే ఘనత మహిమ కలుగును గాక. ఈ రోజు ఏ రోజు అండి? బట్టలాదివారం. బట్టలాదివారం అంటే యేసుప్రభు వారు యెరూషలేము వీధుల్లో నుంచి మరి గాడిద మీద ఎక్కి ఆయన ఊరేగిస్తూ ప్రభు పేరిట వచ్చి వాళ్ళు జయం చేయమని పాటలు పాడుతూ బట్టలు పట్టుకుని మరి ఎంతో స్థుతి చేసినవి మనం చదువుకున్నాం. కానీ ఈ రోజు మన చర్చి వాళ్ళు, మన పిల్లలు, మన వాళ్ళు అందరూ కూడా వీధుల్లో మట్టలు పట్టుకుని ఆ విధంగా పాటలు పాడుతూ తిరిగేటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకే ఘనత మహిమ కలుగుగాక. అయితే ఈరోజు వంశీ గారు చదివినటువంటి మరి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుంటామండి. త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటములకు శ్రమ, వాడిపోగుచున్న పుష్పం వంటి వారి సుందర భూషణములకు శ్రమ, ద్రాక్షారసం వల్ల కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ కడ మీద ఉన్న కిరీటములకు శ్రమ. ఇది ఐగుప్తు దేశంలో త్రాగుబోతులైనటువంటి ఎఫ్రాయిమీయులు అన్నారు. ఎఫ్రాయిమీయులు ఎవరండి? ఎఫ్రాయిమీయులు ఎవరంటే యోసేపు యొక్క చిన్న కుమారుని యొక్క సంతతి. యోసేపు ఇద్దరు కుమారుడు మనష్షే, ఎఫ్రాయిము. ఆ ఎఫ్రాయిము యొక్క సంతతి అన్నమాట ఇది. అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. యాకోబు యొక్క 11వ వంశం అన్నమాట ఇది. గోత్రము 11వ గోత్రము. అయితే ఈ యొక్క 11వ గోత్రములో ఉన్నటువంటి ఎఫ్రాయిమీయులు అందరూ కూడా ఏమయ్యారంటే త్రాగుబోతులైపోయారు. దేవునికి చాలా వ్యతిరేకంగా ఈ అధ్యాయం అంతా కూడా యెషయా ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే ఆయనకి వ్యతిరేకముగా దుష్ట ప్రవర్తన కలిగి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ పాపాన్ని, శాపాన్ని అన్నిటినీ కూడా ఈ దేశంలోనికి తీసుకొని వచ్చి ఆ ప్రజల మధ్య ఏ ప్రజల మధ్య అయితే వీళ్ళు ఉంటున్నారో వాళ్ళకి మాదిరికరమైన జీవితం వీళ్ళు జీవించలేదు. అయితే వీళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారని యెషయా ప్రవక్త చాలా బాధపడుతూ ఈ యొక్క వాక్యాలు ఇవి ప్రవచించినట్లుగా యెహోవా దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఇక్కడ రాయించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క పాప శాపాల నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలున్నారు కదా, వీళ్ళు అందులో కొద్దిమంది అయినా సరే దేవునికి ఇష్టంగా బ్రతికినట్లయితే వాళ్ళని కనీసం వాళ్ళల్లో కూడా దేవునికి ఇష్టమైన ప్రజలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారు దేవుని యొక్క ఇష్టాన్ని, ఆయన యొక్క మరి ఏ విధముగా అయితే జీవించాలో ప్రజలు ఎలాగ బోధిస్తే ఎలాగ జీవిస్తారో వీళ్ళు అలాగే అనేక మంది ప్రవక్తలు పంపించినట్లు ఈ యెషయా ప్రవక్తలు కూడా పంపించి చెప్తున్నప్పటికీ వాళ్ళు మాట వినట్లేదు. వాళ్ళు వినకుండా వాడి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారంటే వాడిపోతున్న పుష్పం వంటి వారి సుందర భూషణములకు శ్రమ. పుష్పం ఎంతసేపు ఉంటుందండి? ఇవాళ ఇప్పుడు ప్రతికి మనం పొద్దున పువ్వులు గుచ్చుకున్నాం. గుచ్చినంతసేపు చాలా కష్టం, చాలా బాగున్నాయి. కొంచెం ఎండ తగిలేటప్పటికి అవి వాడిపోయేటప్పటికండి మన కుర్చీలా కదుపుతుంటే బండి రాలుతుంది కదా. పుష్పం కొంచెం సేపే పుష్పం ఫ్రెష్ గా ఉంటుంది, తర్వాత అది వాడుతుంది. అది పెద్ద పుష్పం అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, చిన్న పుష్పాలైతే తొందరగా వాడిపోతాయి. ఆ విధంగా వాడిపోతున్న పుష్పం వంటి వారి సుందర భూషణములకు శ్రమ. ఆ భూషణాలకి శ్రమ. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఎంతెంతో భూషణాలు వాళ్ళు ధరించుకుంటారంటే, వస్తువులు ధరించుకుంటారంటే వాడి కిరీటాలు ద్రాక్షారసం వల్ల కూలిపోతున్న వాడి బలవంతమైన లోయ కళ మీద ఉన్న కిరీటములకు శ్రమ. అయితే ఈ ద్రాక్షారసం వల్ల ఏమవుతుందండి, వాళ్ళు పెట్టుకున్నటువంటి కిరీటాలకి శ్రమ అంటున్నారు. ద్రాక్షారసం వల్ల కిరీటానికి శ్రమ అంటే అక్కడ మీకు ఏమైనా అర్థమైందా? ద్రాక్షారసం త్రాగుతారు, అడుగుతూ ఉంటారు. అలా పైన పెట్టుకున్న కిరీటానికి ఏమన్నా దాని ఫలితం ఏమన్నా ఉంటుందా? అక్కడ కిరీటానికి ఉండదు కదా. అలాంటి వాళ్ళు పెట్టుకున్నా ఉంటాయి, పెట్టుకోకపోయినా ఉంటాయి. ఆ కిరీటానికి శ్రమ అంటాడు. కిరీటానికి శ్రమ అంటారు, వాళ్ళకి కాదు, కిరీటానికి శ్రమ అంటున్నారు.
ద్రాక్షారసం వల్ల కూలిపోయిన వారి బలవంతమైన కళ్ళ మీద ఉన్న కిరీటం వినపిస్తాను. ఆలపించి బలా పరాక్రమణ కలవాడములు ప్రభువులకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదలు కొట్టువేయినట్టు ఆయన తన బలము చేత ప్రడలే పడదు. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పినా వినట్లేదు, యాజకులు చెప్పినా వినట్లేదు, ప్రవక్తలు చెప్పినా వినట్లేదు. అనేక మంది దేవుడి గురించి ఆయన వాక్యాన్ని ప్రచురం చేసినప్పటికీ కూడా వాళ్ళ బట్టి వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోవడమే, వీళ్ళు వినేసి వెళ్ళిపోవడమే. అంతేకాని ఎవ్వరు కూడా మారట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని మరి దేవుడు ఎంతో బాధపడతారు మాట. వీళ్ళకి ఎంతకాలం ఇలాంటి వీళ్ళకి చెప్తాను నేను అని చెప్పి వినకపోతే ఏం చేస్తున్నారంటే ఆయన ప్రకృతికి ఆయన అధికారం ఇస్తున్నారు. అందుకే చూడండి, వరదలు, వర్షాలు, భూకంపాలు వచ్చి ఎంతమంది నాశనం అయిపోతున్నారండి. అందరూ నాశనం అయిపోతున్నారు. దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి శ్రమలు అనుభవించవలసి వస్తుంది. అయితే త్రాగుబోతులకు మూడవది, త్రాగుబోతులకు ఎఫ్రాయిము మీద అతిశయ కిరీటము కాళ్లతో తొక్కబడము. వాళ్ళ యొక్క కిరీటం అంటే అధికారం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారం కూడా కాళ్ళ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు త్రాగుతున్నటువంటి త్రాగుబోతుతనాన్ని బట్టి వాళ్ళకి మర్యాద, అధికారం ఏది వాళ్ళ దగ్గర ఉండకుండా అయిపోతుంది. ఆ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు. అయితే ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భోజనము వసంతకాలము రాకమునకు పండిన మొదటి అంజూరపు పండు వలె ఉండును. వసంతకాలం అనట ఫస్ట్, ఇప్పుడు మనమైనా చూడండి, ఫస్ట్ పండు రాగానే అంటే ఫస్ట్ కాపు రాగానే ఏ సీజన్ ఆ సీజన్ మొదలుపడి వచ్చేటువంటి ఎంత ఖరీదైనా కొన్ని తింటాం. అది తర్వాత కొంచెం అలాగా అది దాని యొక్క ఖరీదు తగ్గిపోద్ది, దాని పంట కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం ఎవరు దాని జోలికి వెళ్ళాం. కానీ మొదట్లో వచ్చినప్పుడు మాత్రం మామిడి పళ్ళు తినేయాలా, జామ పళ్ళు తినేయాలా, ద్రాక్ష పళ్ళు తినేయాలా, ఇలాగా మనం అనుకుంటాం. అంటే మొదటి ఫలం మనం తినాలనే ఆశ మనకు ఉంటుంది. ఆ విధంగాను మరి వసంతకాలం దేవుడు దాన్ని కొనుగోలు వాడు అని చూడగానే అది వాని జీవితంలో పడిన వెంటనే అది మిగిలిపోయి ఎప్పుడైతే అది కొంటామో మనం ఆ కొనుక్కున్న దాన్ని వెంటనే తినేయాలని ఆశపడతారు. మనకి అలాంటి ఆ మొదటి పంటకి మనం అంతా ప్రాధాన్యత ఇస్తాము. అయితే గుమ్మముల సౌందర్యము గల మొత్తముగా ఉన్న ఆయన న్యాయపీఠ మీద కూర్చుని వానికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను గుమ్మములతో యుద్ధమును పాల్గొట్టు వారికి పరాక్రమం పుట్టించు వారిగాను ఉండదు. ఆయన ఏంటంటే పరాక్రమం కావాలి అంటే వాడికి బలం కావాలంటే దేవుడు ఇవ్వగలడు, బలమిస్తాడు. మనం అడిగినవన్నీ ఇస్తున్నాడు. ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని మరి దావీదు గారు ఎన్ని యుద్ధాలు గెలిచారని దేవుడికి ప్రార్థన చేసి ఆయన మొదలు పెట్టినప్పుడు యుద్ధం గెలుస్తానా గెలవనా అని చెప్పినప్పుడు నువ్వు గెలవు, యుద్ధం నువ్వు చెయ్యవు అని చెప్పినాడు. లేదు, నువ్వు ముందుకు సాగు, నేను చూసుకుంటానని దేవుడు ఆయనకి సమాధానం ఇచ్చిపోయి ప్రార్థన. ఆ విధంగా దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వారికి దేవుడు అన్ని కూడా సమకూరుస్తూ వాటికి అన్ని చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా న్యాయపీఠం దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన పాపాలన్నీ కూడా మనం క్షమింపబడాలి. మనం అందరూ కూడా దేవుని న్యాయపీఠం ఎందుకంటే ఆ తీర్పులోకి మనం ఉండకుండా ఉండాలి అంటే ముందే దేవునికి మనం లోబడి ఆయనకి ఇష్టానుస్థితి ఆయన ఎలా జీవించమన్నారో అలా జీవించినట్లయితే మనం తీర్పులో ఉన్నాం. తీర్పుకి ఒకసారి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళందరూ నక్కలో కలిపోతారు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, అక్షరాలు లేకుండా పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు. మరి ఆ విధంగా 7వ వచనం చూసినట్టయితే, అయితే వీరును ద్రాక్షారసం వల్ల సొక్కి సోలుగురు మద్యము వలన తత్తరపడదు. ఇప్పుడు ద్రాక్షారసం త్రాగడం మనం చూస్తాం. మామూలు ఎలా నడుస్తారండి? మామూలుగా నడుస్తారు. ఇప్పుడు రుడి అమ్మగారు కొడుకు మాతోటి నడిచాడు. ఆయన మాతోటి మరి మైక్ పట్టుకున్నాడు. మరి యోగారు రుడి పట్టుకొని ఎంత గలుగులు అంటే మరి మామూలుగా అందరూ బాగా పాడుతున్నారు, నడుస్తున్నారు. ఆయన మాత్రం కొంచెం కత్తర పడుతున్నారు. ఎందుకంటే ఆయన లోపల ఉన్నట్టు అలాగా పనిచేస్తుంది కదా. ఆయనకి మనకి డిఫరెన్స్ ఏంటంటే త్రాగినోడు సరిగ్గా నడవడు, సరిగ్గా మాట్లాడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎఫ్రాయిమీలు ఈ త్రాగుబోతుతనం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అధికారాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ యొక్క కిరీటాలు అంటే ఏంటి? వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి అధికారం, ఆ కిరీటం రాజులుగానేంటి సామంతులుగానేంటి ఎలా ఉండాలని దేవుడు వాళ్ళు నిర్ణయించారో
వాళ్ళందరూ కూడా అవన్నిటి నుంచి కూలిపోయారు, అవి లేకుండా చేసుకున్నారు. కాబట్టి అటువంటి త్రాగుడు నుంచి కూడా మరి విడుదల పొందాలి. దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. సామెతలు 23:31 ఒకసారి చూద్దామండి. సామెతలు 23:31 ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబరగును, ఇందులో తలతలలాడుచుండెను, త్రాగుటకు రుచిగా ఉండెను, దాని వైపు చూడకుము. అయితే ఇక్కడ చూడండి, ద్రాక్షారసం అట మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తడకలు. అందుకే చూడండి, ద్రాక్షారసం అందరూ ఎందులో తాగడానికి గాజు గ్లాసులో తాగుతారు. గాజు గ్లాసులో తాగితే ఏంటంటే దాని రంగు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఆ కలర్ కి వాళ్ళు తాగాలా అనిపించేటువంటి మనసు పడుతుంది. అలాగంట వాళ్ళు త్రాగుతారట. ఆ విధంగా అలా కనిపించడంతో వాళ్ళు త్రాగుతారట. అది రుచికరంగా ఉండగాను దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పములే. ఒక్కసారి అది త్రాగేరనుకోండి, త్రాగితే ఏమవుతుంది? మనకు సర్పం కాటేస్తే ఎలా ఉంటుందండి? ఇష్టానుసారంగా మాట్లాడతారు. తర్వాత చచ్చిపోతారు, లేకపోతే తర్వాత వాళ్ళ మైండ్ కూడా పాడైపోతుంది ఆ విషయం అంతా ఎక్కినప్పుడు. ఆ విధంగా ఉంటుంది. అలా అడిగింది అంతా చెప్పినట్లయితే త్రాగుబోతుల గురించి ఎలా చెప్తుంది? ఎందుకంటే ఈ యొక్క సామెతల్లో ఈ యొక్క ఏం చేశారంటే ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు ఇక్కడ రాయబడింది. సమూహం కానీ అన్ని రాశారు మనకి. త్రాగు రుచిగానే ఉంటుంది. పిమ్మటాది సర్పం వల్లే కలిసి పట్టపాము వల్లే కాటలేను, విపరీతమైనవి నీ పన్నులకు కనబడదు. నువ్వు వెర్రి మాటలు పలుకుడు, నువ్వు నడి సముద్రమున పండుకొని వాడు అనే ఉంటుంది. వాడ పెయ్యి చివరిలో పండుకొని వాడు ఎక్కడ పడుకుంటున్నావో తెలియదు. ఎక్కువైపోయిందనుకో, ఎక్కడ పడుకుంటున్నాడో కూడా తెలియదని వెలుగు వచ్చినప్పుడు చక్క లేచి ఏమి జరిగినట్టు లేచిపోతారు. మనం వచ్చేటప్పుడు చూడండి, ఫస్ట్ వీక్ లో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకోండి, జీతాలన్నీ కూడా రోడ్డు మీద ఉంటాయి. ఇటు పక్కన కానీ ఇటు పక్కన కానీ పడే ఉంటారు. డబ్బంతా తాగుతూనే ఉంటారు. ఆ విధంగా ఒక్కసారి దానికి అలవాటు పడిన వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం. ఆ విధంగా వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారట. ఈ ఎఫ్రాయిమీలు వాళ్ళ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకుని వారి యొక్క అధికారాన్ని, వారి యొక్క ధనాన్ని అన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. అయితే మళ్ళీ 20వ వచనం చూసినట్టయితే సేమ్ అధ్యాయము. ద్రాక్షారసము తాగిన వానితోనైనను, మాంసము హెచ్చుగా తినవానితోనైనను సహవాసము చేయకు. ద్రాక్షారసం ఎక్కువగా తాగినవాడితో, మాంసంగా ఎక్కువగా తినేవాడితో కూడా మనం సహవాసం చేయకూడదు. ఒకవేళ మనం చేసినట్లయితే మనకి తాగాలి, ఆ మాంసం తినాలని మనకు కూడా గుర్తుపడతారు కదా. అందుకని వాళ్ళతో సహవాసం చేయకూడదు అంటారు. తాగుబోతులను తిండిబోతులను దరిద్రులను ఇద్దరు మట్టు చింపేయలకు ధరించక కాదు. త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారు కంటే దరిద్రులు అవుతారు. ఎందుకంటే మరి వాళ్ళ డబ్బంతా కూడా అనవసరంగా ఖర్చు పెడతారు. వారి దగ్గర డబ్బు ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఏమీ ఉండదు. ఆ విధంగా మరి త్రాగుబోతుల విషయంలో మరి ఎఫ్రాయిమీలు అలా ఉండకూడదు అని మరి ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఎఫ్రాయిమీలు ఏం చేస్తున్నారంటే అండి, అయితే మీరు ద్రాక్షారసం వలన సొక్కి సోలిపోదు, మద్యము వలన కక్కరపడదు, యాజకులేమి ప్రవక్తలేని అందరూ మద్యం వలన సొక్కుతారు. యాజకులు ప్రవక్తలు అందరూ తాగేస్తున్నారు. అక్కడ మామూలు మనుషులే కాదు, వాళ్ళు కూడా తాగుతున్నారు. దేవుడికి ఎంత కోపం వస్తుందండి. అటువంటి పరిస్థితి చూడలేక ఆయన వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళని రక్షించి అందులో ఆయనకి మాట విని కొంచెం పరిశుద్ధంగా ఉన్న వాళ్ళన్నా వేరుపరిచి వాళ్ళు బాగు చేద్దాం, వాళ్ళని మంచి మార్గంలో నడిపిద్దాం అని కొంచెం ఈ యొక్క విషయ ప్రవర్తన ద్వారా వాళ్ళని సరిచేయడానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని పంపించారు. అయితే ద్రాక్షారసం వాళ్ళని ఇంటికి వేయించండి, మద్యము వలన కక్కరపడుచున్నారు, దర్శనము కలుగుతున్నప్పుడు సోలురు. వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క విషయాలు ఏది కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు, ప్రజలను సరిగా పరిపాలించట్లేదు. ఎందుకంటే ఎఫ్రాయిములకి యాకోబు మరి యోసేపు తన ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి తండ్రి దీవించాలని తీసుకొచ్చినప్పుడు మరి మనషే కంటే ఎఫ్రాయిముని ఎక్కువగా ఆయన దీవించినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఎందుకంటే అలా చేస్తున్నాం అంటే వీళ్ళు చాలా ఎక్కువ జనాంగం అవుతారు, ఎక్కువ ప్రబలపడతారు, వీళ్ళు ఎక్కువ జనాంగం అవుతారు. కాబట్టి వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలు ఉంటాయని యాకోబు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం.
కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ ప్రబల జనాంగమే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. రాకుండా ఆ యొక్క పరిపాలన సరిగా లేకుండా, ప్రజలకి సరిగా ఏమి వనరులు ఇవ్వకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నారు. అలాగే ఎఫెసీ 5:18 ఒకసారి చూద్దామండి. ఎఫెసీ 5:18 177వ పేజ్ అండి. ఎఫెసీ 5:18 నేను చదివేస్తున్నాను. చదవండి, గట్టిగా చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. సరే, మద్యంతో మత్తులై ఉండకండి, దాంట్లో దుర్వ్యాపారం ఉంది. కాబట్టి మీరందరూ ఏముండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. మద్యం పూర్ణులై ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ. మద్యం జోలికి వెళ్ళొద్దు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి అన్నారు. మనం పని ఎంతసేపు ఏంటంటే మన దగ్గర ఎక్కడ ఏ చెడు జరుగుతుందో అది మనం పట్టించుకోకూడదు. మనం ఎప్పుడు దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విషయాలన్నింటిలో మనం ముందుకు సాగాలి. ఆయనకి మంచిగా మనం జీవించాలంటే ఏం చేయాలండి? మన ప్రక్కన ముందు వెనక ఏం చెడు జరుగుతుందో మనం పట్టించుకోకూడదు. మనం ముందుకి ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడవాలి. నడిచినప్పుడే మనకి ఆ యొక్క మరి నీతిమంతులు అంటండి మత్తు కలిగించే మద్యములో కాక పరిశుద్ధాత్మతో జీవిస్తారంట. పరిశుద్ధాత్మ వల్ల నింపబడి ఉంటారంట. అంత ఇదిగా మరి దేవుడు మరి అలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు మనము ఏ విధంగా ఆ రోజుల్లో వాళ్ళే కాదు, మన కూడా మద్యమనే కాదు, దేవునికి వ్యతిరేకంగా మనం ఏ విధంగా జీవించినా కూడా దేవునికి ఇష్టం లేదు. ఒక దొంగతనం ఏంటి, ఒక మాట ఏంటి, ఒక తప్పుడు మాట ఏంటి, ఒకరిని అసహ్యంగా మాట్లాడడం ఏంటి, ఒకరిని కించపరుస్తూ మాట్లాడడం ఏంటి, ఇలాగ ఏ విధంగా కూడా దేవునికి ఇష్టం లేదు. మనం మాట్లాడే మాట ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండాలి. నేను మరి ఫ్రైడే చెప్పాను ఒకసారి, దేవుని మాట వల్ల ఎంతమంది బాగుపడ్డారో, ఎంతమంది దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారో. కానీ మన మాటల వల్ల ఎవరైనా ఆశీర్వాదం పొందుకుంటున్నారా? మన మాటలు ఎలా ఉన్నాయి? కాబట్టి మన మాట కూడా దేవుని చిత్తానుసారంగా మనం మాట్లాడాలి. మన నాలుకను దేవుని స్వాధీనంలో ఉంచుకోమని మనం కూడా ప్రార్థన చేయాలి. ఆ విధంగా మరి చేసినట్లయితే దేవుడు మరి మనల్ని ఆ యొక్క తీర్పులో ఉండకుండా దేవుడు చేస్తారట. వారి భోజనపు బలమని అది 8వ వచనం అండి. వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉంది, అవి లేని చోటు లేదు. వాడు చూడండి, ఇల్లంతా ఎంతో అసహ్యంగా ఉండాలంటే వాడు ఎంతో శుభ్రంగా ఎంతో ఇదిగా ఉండాలా అనుకున్నప్పటికీ కూడా ఆ ఇల్లు చాలా అసహ్యంగా ఉండాలట. ఆ భోజనం బల్ల మీద వాంతి చేస్తే అక్కడ ఎవరైనా కూర్చొని తింటారండి? అటువంటి పరిస్థితుల్లో ఉంటాయట వాడి ఇల్లు. వాడి భోజనం చేసే భోజనం వల్ల కూడా శుభ్రంగా ఉండదట. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు వాళ్ళని బయటకు తీసుకురావాలని ఆయన ఎంతో ఆశపడుతున్నారు. ఎన్నో విధాలుగా వారి ప్రవర్తనను పంపించి చెప్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు మాట వినట్లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తీర్పులోకి వస్తారు. తీర్పులోకి వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ నరకంకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం అందరం ఎందుకండి వస్తున్నాం, వెళ్తున్నాం? నరకంలోకి వెళ్ళకూడదనే కదా, పరలోకానికి వెళ్ళాలనే కదా. మరి నరకంలోకి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏమేమి చెడ్డ పనులు చేయకుండా, ఎన్ని చేయకుండా ఉండాలి. చేయకుండా దేవుడు ఏ విధంగా చెప్పాడు అలా మనం ఉన్నట్టయితే మనం పరలోకానికి వెళ్తాం. అది మనకే తెలుసుకోండి. మనం తప్పు పని చేస్తే దేవుడు మనల్ని అంగీకరించడు. అదే మనం మంచి పని చేస్తే అమ్మయ్య నేను బాగానే ఉన్నాను, నేనేం తప్పు, మన మనసాక్షికి మనకే తెలుస్తుంది మనం తప్పు చేసామో మంచి చేసాము. కాబట్టి దాన్ని బట్టి అక్కడ తీర్పు ఉంటుంది. తీర్పులోకి వెళ్ళకుండా మనల్ని దేవుడు మనల్ని తీర్పులోకి వెళ్ళకుండా ముందుగానే ఆయనతో మనం అట్టబడే గుంపులో ఉన్నట్లయితే మనకి ఇవన్నీ ఉండవు, ఇవన్నీ తప్పించుకుంటాం. దేవుడు ఆ విధంగా ఉండాలని ఆ యొక్క ఎఫ్రాయిమైన ఇశ్రాయేలు ప్రజల్ని మరి వాళ్ళ శిక్ష నుంచి, బాధల నుంచి విడిపించి వాళ్ళని మంచిగా దేవునికి అనుకూలంగా కొంతమంది అయినా పరిశుద్ధంగా జీవిస్తే వాళ్ళని బట్టి ఇంకా కొంతమంది జీవిస్తారని దేవుడు ఆశపడుతూ వాళ్ళకి విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. అయితే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుకోవాలని అనుకుంటున్నారు. అలాగే మరి ఎన్నో ఆజ్ఞలు చెప్తున్నారు, ఎన్నో సూత్రాలు దేవుడి విషయాల్లో మరి ఈ యొక్క విషయ ప్రవర్తన వాటికి చెప్తున్నారు. వాళ్ళని ఎంత తిట్టినా చేసినా ఈ వాళ్ళ మధ్యకెళ్ళి వాళ్ళ ప్రవర్తన అంతా సరి చేయాలని చూస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని సూత్రాలు చెప్పినా
ఎన్ని ఆజ్ఞలు వాళ్ళకి నేర్పించినా కూడా వాళ్ళు తప్పించుకోవట్లేదు. వాళ్ళ ఆ యొక్క చెడు మార్గం నుంచి తప్పించుకుని నాశనంలోకి వెళ్లకుండా వాళ్ళు జీవించాలంటే దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు జీవించాలి. ఈ దురలవాట్లు, ఈ యొక్క చెడు సహవాసాలు, చెడు పనులు చేయకుండా రాజులంటే రాజుగా ఉండాలి. వాళ్ళు తాకిన సింహాసనం మీద కూర్చుంటే ప్రజలను ఏం పరిపాలిస్తాడు? పరిపాలించారు. వాళ్ళ మాట ఎవరైనా వింటారా? వీళ్ళు ఆ విధంగా ఎఫ్రాయిలు మీరు అతను ఇండి దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నారు. దేవుడు ఎఫ్రాయిలు ఎంత ఆశీర్వదించారో ఆ విధంగా ఉండాలని దేవుడు అంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఇలాంటి హెచ్చరికలు ఆ యొక్క విషయ ప్రవర్తన ద్వారా పంపిస్తున్నారు. ఈ రోజులో మనం కూడా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకుండా మన యొక్క జీవితాలు, మాట అన్ని కూడా దేవునికి ఇష్టంగా జీవించడానికి, ఆయనకి ఆయాస్కరంగా మనం జీవించకుండా ఉండడానికి మనం పాటుపడతాం. ఎందుకంటే అదేదో ఎప్పుడైనా గురించి మన గురించి కాదు అనుకోవడానికి ఏమీ లేదు. ఇవన్నీ కూడా మన బ్రతుకులు, మన జీవితాలు సరి చేసుకోవడానికి, మన మంచి మార్గంలో జీవించడానికి, తీర్పులో ఉండకుండా డైరెక్ట్ గా పరలోకాంతంలో ఉండడానికి దేవుడు మనందరికీ హెచ్చరిస్తున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు కుమారుడైనటువంటి యోసేపు కుమారుడైన మనస్సే ఎఫ్రాయిము, దాంట్లో చిన్నవాడైన ఎఫ్రాయిముకి ఉన్నటువంటి పరిస్థితుల్ని అమ్మగారు చక్కగా మనకి వివరించి తెలియజేస్తారు. అందుని బట్టి ప్రభు పక్షంగా మనకి వందనాలు తెలియజేస్తాం. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిస్తాం. దేవుడా మీకు కొందనాలు ప్రభా, నిస్తోత్రులయ్యా, మీకు కొందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా పరిశుద్ధుడు, మా ప్రేమ పరలోకపు తండ్రి, మీకు కొందనాలు. గొప్ప దేవుడా మీకు కొందనాలు. ఉన్నవాడు మనవాడమే తండ్రి, మీకు స్తోత్రములయ్యా. నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడు, నువ్వు రాజుగా నువ్వు రానయ్య గొప్ప దేవానికి కోటి కోటి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా. నైనా నా ప్రభా అన్నాడు, నాయన భూమి మీరు ఉన్నప్పుడు శిలువ వేయబడకన్నా ముందుగానే మా ప్రభా నైనా యెరూషలేములో క్రయ విక్రయములు జరుగుతున్నాయని ప్రభా, అక్కడ వ్యాపారం జరుగుతున్న అన్యాయం అక్రమం జరుగుతుందని ప్రభా, దేవా నువ్వు చూచి ఊరుకోకుండా ప్రభా, నేను యెరూషలేములకు వెళ్లి జయ ప్రవేశం మీద వెళ్లి ప్రభా, నేను యెరూషలేమును మీరు పరిశుద్ధపరిచిన ప్రభా, గుబ్బలమ్మని వారిని అందరిని మీరు గద్దించారు ప్రభా. నైనా నువ్వు పరిశుద్ధపరిచినది నీకు స్తోత్రాలు. ఈనాడు మా ప్రభా మా హృదయాల్ని, మా గృహాల్ని, మాక నాయన మందిరాన్ని కూడా నువ్వు పరిశుద్ధపరుస్తున్న గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు, వందనములు స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. వందనం ప్రభా. మరి దినాలు మా ప్రభా, మరి మా సంఘ బిడ్డలు కొంతమంది ప్రభా నైనా దేవాలైనా ఇతరులకు నిన్ను గురించి చాటే భాగ్యాన్ని బిడ్డలకు ఇచ్చావు ప్రభా. దేవాని స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములయ్యా. వెళ్ళిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరి నిశ్చితమైతే మా ప్రభా రానయ్యే దినాల్లో మరి గొప్పగా నిన్ను చాటే భాగ్యం బిడ్డలకు దయచేయమని కూడా ఈ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం.